ఫ్రెండ్స్, ఎవరైతే డి2డిఎస్సికి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి నేను నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా. చూడండి, వినండి, సక్సెస్ కాండి. దీంట్లో మెయిన్ కవులు, రచయితలు, కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి ఎంత ఏం చేసినా ఆదుకుండే మర్చిపోతాం, సెట్ కాదు. ఏం చేద్దామన్నా బిట్టు పోతుంది, ఒక మార్కు పోతే బాధ అనిపిస్తుంది. అంత కష్టపడి తెలిసింది తప్పుపోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ తెలియని తప్పిపోతే బాధ ఉండదు, కానీ తెలిసింది తప్పుకోవడం వల్ల మనకి ఎక్కువ బాధ కలుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీకు కవుల గురించి నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, 1 నుంచి 10th క్లాస్ వరకు విత్ షార్ట్ కట్ కోర్స్తో చేస్తాను. కాబట్టి మీరు ఏం చేయగలరు, జస్ట్ వినండి, మీ పని మీరు చూసుకోండి, అంతే, అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్, ఓ కపిలవోయి లింగామూర్తి ఫ్రెండ్స్. ఏంటిది? కపిలవోయి లింగామూర్తి. ఈ ఒక్కటి ఆది పెట్టుకుంటే ఫ్రెండ్స్ దాదాపు కపిలవోయి లింగమూర్తి గురించి మొత్తం మనం యాద పెట్టుకుంటే, తిన బిరుదు వచ్చేసరికి క. ఇంకో బిరుదు వచ్చేసి కే. అంటే కవిత కళానిధి, ఇంకోటి కే అంటే కవి కేసరి ఫ్రెండ్స్. ఒక కాని గుర్తుపెట్టుకుంటే మీరు ఆల్మోస్ట్గా 90% తిన గురించి తెలిసిపోతుంది. కపిలవోయి లింగమూర్తి బిరుదు ఏంటిది? కాకే అంటే కవిత కళానిధి, కవి కేసరి ఫ్రెండ్స్. ఓకే, బిరుదు అయిపోయిందా? ఇప్పుడు బిరుదు తర్వాత మనం ప్రధానంగా ఇతని మెయిన్గా రచనలు చూద్దాం. ఒకటి ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కోడ్ ఏంటంటే చెప్తున్నా ఫ్రెండ్స్. మెయిన్గా దీనికి సంబంధించిన కోడ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీ ఫ్రెండ్స్. ఈ కపిలవోయి లింగమూర్తి కాకే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా షార్ట్ కట్ ఇస్తా. ఈయన చేసిన రచనలు మెయిన్గా మీకు చెప్తా. ఏం లేదు ఫ్రెండ్స్, ఎస్ఎస్ అంటే ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజమౌళి. ఎం అంటే మొదటగా, పి అంటే ప్రభాస్ని, ఐపీఎస్గా ఛత్రపతి సినిమాలో, ఛత్రపతి మూవీలో చూపిద్దాం అనుకున్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజమౌళి మొదటగా ప్రభాస్ని ఐపీఎస్ పాత్రలో ఛత్రపతిగా చూపిద్దాం అనుకున్నాడు, కానీ అది కుదరలేదు. అలా ఫ్రెండ్స్, ఏం లేదు. ఎస్ అంటే సోమశీల చరిత్ర, ఎస్ అంటే సోమేశ్వర మహత్యం, ఎం అంటే మధ్యగవత మహత్యం, పి అంటే పాలమూరు జిల్లా దేవాలయాలు, ఐ అంటే ఇంద్రకల్లు చరిత్ర, మళ్ళీ పి అంటే పాలెం అభివృద్ధి చరిత్ర, ఎస్ అంటే స్వర్ణ శకలాలు. ఇది ఫ్రెండ్స్, ప్లస్ ఛత్రపతి చరిత్ర లాస్ట్కు. ఇది ఫ్రెండ్స్. ప్లస్ కపిలవోయి లింగమూర్తి మెయిన్గా బాలల్లారా బంగారు కొండల్లారా భారత జాతికి నేతలు మీరని గేయం రాసిన ఫ్రెండ్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, కపిలవోయి లింగమూర్తి రెండే, కాకే. ఎందుకు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ మీరు కపిలవోయి లింగమూర్తి అయిపోతుంది. దాని తర్వాత ఛత్రపతి సినిమా గుర్తుపెట్టుకోండి. ఛత్రపతి సినిమాని ఎస్ఎస్ రాజమౌళి మొదటగా ప్రభాస్ని ఐపీఎస్ చూపించాలనుకున్నాడు, కానీ క్రిమినల్గా చూపించిండు అట్లా. కానీ మొత్తానికైతే సేమే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వేముకంటి నరసింహాచార్యులు, ఇతని గురించి చెప్తా ఫ్రెండ్స్. ఏంటంటే కపిలవోయి లింగమూర్తి తర్వాత వేముగంటి నరసింహాచార్యులు వచ్చిండ్రు. మరి ఇతను ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేముగంటి నరసింహాచార్యులకు కపిలవోయి లింగమూర్తికి బిరుదుల విషయంలో దగ్గర ఉంటుంది. అందుకోసం మీకు ఏమని చెప్పినా, నీకు కాకే గుర్తుపెట్టుకోమని చెప్పిన, ఒక తప్ప. మరి ఇక్కడ సార్ మరి నేను ఏం చేయాలి? వేముగంటి నరసింహాచార్యులు అంటే ఈజీ ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, మీరు వినండి. అంటే ఇతనికి కూడా సేమ్ కానే ఉంటుంది, కానీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి, వేముగంటి నరసింహాచార్యులు కాకోవి నిధి. అదే ఫ్రెండ్స్, ఏమంటున్నా అంటే నేను ఈజీగా చూడండి. వేముగంటి, వి అంటే వేముగంటి నరసింహాచార్యులు. ఓకే, ఇతను బిరుదు వచ్చేసరికి ఒకటే, విద్వత్ కవి వేముగంటి నరసింహాచార్యులు. ఓకే, దాని తర్వాత ఈయనకి కోకిల నిధి దొరికింది ఫ్రెండ్స్, ఈ వేముగంటి నరసింహాచార్యులకు. ఈ నిధి దొరకడం వల్ల ఇతను సాహితీ వికాస మండల సంస్థ, మెదక్ జిల్లా రచయితల సంఘం స్థాపించిండు. ఎందుకంటే నిధి వచ్చింది, డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈ వికాస మండల సంస్థ ప్లస్ మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించిండు. ఓకేనా ఫ్రెండ్? వి అంటే వేముగంటి నరసింహాచార్యులు, మళ్ళీ వి అంటే విద్వత్ కవి, కోకిల నిధి దొరికింది. కోకిల అంటే కవి కోకిల, నిధి అంటే కావ్య కళానిధి. ఇది ఫ్రెండ్స్. కాబట్టి కపిలవోయి లింగమూర్తికి వేముగంటి లక్ష్మీ నరసింహాచార్యులకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఓకేనా ఫ్రెండ్స్?
ఇది బిరుదుల విషయంలో ఈ నిధి దొరకడం వల్ల ఇతను ఏం చేసిండు, సాహితీ వికాస మండలి సంస్థ ప్లస్ మెదక్ జిల్లా రచయితల సంఘంని రెండింటిని స్థాపించిండు. పైసలు ఉన్నాయి కాబట్టి స్థాపించిండు. ఇది ఫ్రెండ్స్ ఈజీ ఫ్రెండ్స్. వేముగంటి లక్ష్మీనరసింహాచార్యులు ఏంటంటే ఇప్పటిదాకైతే చూసినాం మనం. ఏంటిది, అది తనకు కోకిల అనేది దొరికింది. ఓకే, దానికి సాహిత్య వికాస మండలి సంస్థ స్థాపించిండు, మెదక్ జిల్లా రచయితల సంఘం స్థాపించిండు. మెయిన్ ట్రిక్ ఏంటంటే వేముగంటి లక్ష్మీనరసింహాచార్యులకి వాళ్ళ అమ్మ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్. వీళ్ళమ్మని అతను కేవీఆర్ షాపింగ్ మాల్ తీసుకుపోయిండు. అక్కడ కొన్ని డబ్బులు తక్కువ పాపం పిల్లడికి. కానీ వేముగంటి నరసింహాచార్యులు ఏటీఎంతో వాళ్ళ అమ్మకి బట్టలు కొన్నాడు. ఇది ఫ్రెండ్స్. అంటే వేముగంటి లక్ష్మీ నరసింహాచార్యులు కేవీఆర్ షాపింగ్ పోయి ఏటీఎంతో వాళ్ళ అమ్మకి బట్టలు కొనడం జరిగింది. దానితో వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఏంది ఫస్ట్ ఆ అమ్మ మీకు అర్థం ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే అమ్మ అని ఫస్ట్ ఎందుకు ఉపయోగించినంటే ఇతను ఒక మంచి వాక్యం చెప్పింది ఫ్రెండ్స్. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా అని బాలగేయాలు నేర్పిండు. ఇట్లా అమ్మ అనగానే వేముగంటి లక్ష్మీ నరసింహాచార్యులు గుర్తొస్తారు. ఇది అంత ఇష్టం కాబట్టి కేవీఆర్ షాపింగ్ మాల్కి వేయండు. కే అంటే ఒకటే ఫ్రెండ్స్, కే అంటే ఏం లేదు, కాంతి వైజయంతి. వి అంటే వివేక విజయము, ఆర్ అంటే రామదాసు. కేవీఆర్ అంటే కాంతి వైజయంతి, వివేక విజయము, ఆర్ అంటే రామదాసు ప్లస్ ఏటీఎంతో కొన్నాడు, బట్టలు కొన్నాడు. ఏ అంటే ఏంటిది, ఈజీ ఫ్రెండ్స్. ఏ అంటే అమరజీవి బాపూజీ, అంటే గాంధీ తాత మీద కూడా ఒకటి రాసిండు అమరజీవి బాపూజీ అని. టీ అంటే తిక్కన్న ఫ్రెండ్స్. ఎం అంటే ఏం లేదు, మంజీరా నాదాలు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వేముగంటి లక్ష్మీ నరసింహాచార్యులు చేసిన అతి మంచి పని గేయాల సంపుటి ఏదంటే మంజీరా నాదాలు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్. కేవీఆర్ షాపింగ్ మాల్లకు ఏటీఎం తీసుకొని వేయండు, వాళ్ళ అమ్మకి బట్టలు తీసుకున్నాడు. బస్ అక్కడ మీకు బిరుదు వచ్చేసరికి కోకిల నిధి దొరికింది వేముగంటి లక్ష్మీ నరసింహాచార్యులకు. ఆ నిధితోని సాహిత్య వికాస సంస్థ, మెదక్ జిల్లా రచయితల సంఘ సంస్థ స్థాపించింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా. ఇక మనకు అవసరం లేకపోయినా మనం కొన్నిటిని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలన్నా, బిట్టు ఎక్కడి నుంచి పడేది తెలియదు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము కూడా, కష్టపడే మనం ఉన్నది. సినారె ఫ్రెండ్స్, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఏం తెలియదు ఫ్రెండ్స్. తోట తల్లి మన పాలిట పాలవెల్లి అనే గేయ రచయిత. అంటే తోట తల్లి. ఇది ఫ్రెండ్స్ తోట తల్లి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గుర్తు రావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత గురజాడ అప్పారావు. జస్ట్ పెట్టుకున్నంతే. దేశంలో ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు. ఇది నాకు కొంచెం వ్యంగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఏదైనా షార్ట్గా చెప్తారు కాబట్టి. ఎలుక వచ్చి పిల్లి బావ రమ్మన్నది అంటే ఎలుకకు పిల్లికే పడది, బావని సంబోధిస్తుంది పిల్లిని. అంటే ఆయన రచనలు ఆ విధంగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్. తోట తల్లి అంటే సినారే, దేశంలో ప్రేమించమన్న గురజాడ, ఎలుక వచ్చి పిల్లి బావ అంటే దాశరథి కృష్ణమాచార్యులు ఫ్రెండ్స్. ఇది మెయిన్గా గేయాలు. ఇవి 5 మళ్ళీ నేను చెప్తా ఫ్రెండ్స్, తీరం చెప్తా. మీ టెన్షన్ పడకండి, మీరు క్లారిటీగా నేర్చుకోండి.